గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ పేపర్ 15 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్. సో ఇనిషియలీ మనం చూసినట్లయితే వీ హ్యావ్ గాట్ జనరల్ నాలెడ్జ్ ఇన్ ఇట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వేర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్? ఈ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది జవహర్లాల్ నెహ్రూకు సంబంధించి ఈ సెంటర్ అనేది ఎక్కడుంది అంటే బెంగళూరులో మనం చూడొచ్చు. సో బెంగళూరులో ఈ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేషనల్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా అని. ఇప్పుడు నేషనల్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. సో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో మనం చూడొచ్చు. వేర్ ఈస్ ద పసిఫిక్ సునామీ వార్నింగ్ గ్రూప్ ఈజ్ లొకేటెడ్ అంటే సునామీ వార్నింగ్ గ్రూప్ అనేది ఎక్కడుంది అంటే హవాయిలో మనం ఈ సునామీ వార్నింగ్ అనేది మనం చూడొచ్చు. అక్కడ కొన్ని బాయ్స్ అనేది ఉంటాయన్నమాట. అది ఈ విధంగా వాటర్లో పెట్టింటారు. ఎప్పుడైతే ఆ బాయ్ ఒక్కసారిగా హైట్ అనేది పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్ని బట్టి ఈ సునామీ వార్నింగ్ గ్రూప్ అనేది ఈ పసిఫిక్ సునామీ అనేది హవాయి ఐలాండ్లో మనం చూడొచ్చు. విచ్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక కమిటీ అనేది సెటప్ చేయడం జరిగింది, రామచంద్ర కమిషన్ అని చెప్పి. ఈ రామచంద్ర కమిషన్ అనేది ఇక్కడ దీంట్లో ఏంటంటే ఎవరైతే క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి దాంట్లో డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. ఇన్ హ్యూమన్ బాడీ లిగమెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ వైట్ ఫైబర్స్ అండ్ సమ్ ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్ అనమాట. మన హ్యూమన్ బాడీలో లిగమెంట్స్ అనేది దేంతో తయారు చేయడం జరిగిందంటే వైట్ ఫైబర్సు మరియు సమ్ ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ లిగమెంట్స్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. అంటే మన హ్యూమన్ బాడీలో ఆ విధంగా తయారు చేయబడ్డాయి. నెక్స్ట్ ఏంటంటే విచ్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఆన్ రైటింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్టర్ ద అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ? రాజీవ్ గాంధీని చంపిన తర్వాత ఎలాంటి కమిటీ అనేది ఈ విధంగా సెటప్ చేయడం జరిగింది అంటే ఆ కమిషన్ పేరు అంటే అన్సారీ కమిషన్ అనేది. ఎక్కువ రైట్స్ జరుగుతుంటే ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంటే రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత సో ఇక్కడ అన్సారీ కమిషన్ అనేది సెటప్ చేయడం జరిగింది. విచ్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఆన్ ద డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్? బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ తర్వాత ఎలాంటి కమిటీ అనేది సెటప్ చేయడం జరిగింది అంటే ఆ కమిటీ ఏంటి అంటే లిబ్రన్ కమిషన్ అనమాట. ఆ లిబ్రన్ కమిషన్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో డిమాలిషన్ తర్వాత ఆ బాబ్రీ మస్జిద్ అనేది లిబ్రన్ కమిషన్ అనమాట. గుర్తుంచుకోండి, ఇలాంటి కమిషన్స్ కూడా ఒకసారి రావడం అడుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ వేరియస్ రిసోర్సెస్ నుంచి చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మీకు కట్ ఆఫ్ లెవెల్ క్రాస్ కావాలి అంటే ఓవరాల్ మెరిట్ లెవెల్ అనేది ఇలాంటి క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే విచ్ కమిటీ ఫస్ట్ రికమెండెడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్? వ్యాట్ అనేది మనం చూసినట్లయితే ఏ కమిటీ మొట్టమొదటిసారిగా రికమెండ్ చేయడం జరిగింది అంటే ఎల్కేజే కమిటీ అనమాట. ఈ ఎల్కేజే కమిటీ అనేది ఈ విధంగా రికమెండ్ చేయడం జరిగింది ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్కి ఇంపోజ్ చేయడానికి. హూ హాస్టెడ్ ద వరల్డ్ కప్ ద మోస్ట్ అంటే ఎక్కువగా వరల్డ్ కప్ క్రికెట్ సంబంధించి ఎవరు హోస్ట్ చేశారంటే ఆ హోస్ట్ చేసి మ్యాక్సిమము ఇంగ్లాండ్ అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ నేషనల్ గేమ్ అనేది క్రికెట్ అనమాట. వాళ్ళు బిడ్డింగ్లో ఎక్కువగా వాళ్ళే ఈ విధంగా హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సారస్ క్రేన్ ఈజ్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఏ విధంగా అయితే నేషనల్ బర్డ్ ఫర్ ఇండియా పీకాక్ ఉందో సారస్ క్రేన్ అనేది ఉత్తరప్రదేశ్ యొక్క స్టేట్ బర్డ్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బయాలజీలో యాన్ ఇయర్ డ్రమ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ స్నేక్స్. యాన్ ఇయర్ డ్రమ్ అనేది దేంట్లో ఉండదు అంటే చెవుల్లో ఆ ఇయర్ డ్రమ్ అనేది మన పాములకి ఉండదన్నమాట. సో ఇయర్ డ్రమ్ అనేది యాబ్సెంట్గా ఉంటుంది ఈ స్నేక్స్లలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే యానిమల్స్ అడాప్టెడ్ టు లైఫ్ ఇన్ ఎయిర్ ఆర్ కాల్డ్ ఆర్బోరియల్. ఏవైతే గాలిలో ఈ విధంగా అడాప్ట్ చేయబడం జరుగుతుందో అనిమల్స్ ఆర్బోరియల్ అనిమల్స్ అని చెప్పుకోవచ్చు. ఏవైతే మొత్తం ఈ గాల్లో జీవించడానికి అనుగుణంగా ఉండే అనిమల్స్ ఆర్బోరియల్ అనమాట. ప్లేగ్ ఈజ్ కాస్డ్ బై. ప్లేగ్ అనేది దేనివల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల ఈ ప్లేగ్ అనేది రావడం జరుగుతుంది. బయోమాగ్నిఫికేషన్ ఇంప్లాయిస్ టాక్సిక్ మ్యాటర్స్ ఆర్ మ్యాగ్నిఫైడ్ అనమాట. ఇక్కడ బయోమాగ్నిఫికేషన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇట్ ఇంప్లాయిస్ టాక్సిక్ మ్యాటర్స్ ఆర్ మ్యాగ్నిఫైడ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా బయోలాజికల్ కంట్రోల్ ఆఫ్ మస్కిటోస్ అనేది
ఈ విధంగా మనం ఏ విధంగా ఈ కంట్రోల్ చేయొచ్చు ఈ మస్కిటోస్ని అంటే గాంబూసియా ఫిష్ అనేది ఒకటి ఉంది. ఆ గాంబూసియా ఫిష్ అనేది మనము ఈజీగా దీంట్లో వదలడం వల్ల నీళ్ళల్లో అప్పుడు వాటిని ఎక్కువగా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్ ఏంటి అంటే మనకు తెలుసు ఏ ప్లాంట్స్ ఈ విధంగా ఆధారపడి ఉంటాయి ఇన్సెక్ట్స్ మీద అంటే దాన్ని క్విస్కిటా అంటారు, పారాజైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో డ్రోజిరా అనే ఈ ప్లాంటు, క్విస్కిటా అనేది ఈ రెండు ప్లాంట్స్ అనేది ఇన్సెక్టివోరస్ ప్లాంట్గా మనం గుర్తుంచుకోవాలి. ద టర్మ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎవరు ఫార్ములేట్ చేయడం జరిగింది అంటే విలియం గౌడ్ అనే అతను గ్రీన్ రెవల్యూషన్ అనే టర్మ్ అని ఫార్ములేట్ చేయడం జరిగింది. అదే ఎవరు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ అయితే మన ఇండియాలో ఆయన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్లో అయితే నార్మన్ బోర్లాగ్ అనమాట. ఈ వర్డ్ని ఎవరు కాయిన్ చేశారంటే విలియం గాడ్ అనే అతను ఈ పేరు ఇవ్వడం జరిగిందనమాట. ద స్వీట్ టేస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ డ్యూ టు ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ అంటే మనము ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయో వాటి యొక్క స్వీట్ టేస్ట్ అనేది దేనివల్ల అంటే వాటిలో ఉన్న ఈ ఫ్రక్టోజ్ వల్లే అది ఫ్రూట్ అనేది స్వీట్స్ టేస్ట్ అనేది చాలా స్వీట్గా అనేది ఉంటుందన్నమాట. వింగ్స్ ఆఫ్ బర్డ్ అండ్ అన్ ఇన్సెక్ట్ ఆర్ అనలాగస్ ఆర్గాన్స్. ఏవైతే బర్డ్ యొక్క వింగ్స్ కానీ అండ్ ఇన్సెక్ట్స్ కానీ ఇవి అనలాగస్ ఆర్గాన్స్ అని మనము తెలుసుకోవచ్చు. కాలా అజార్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై శాండ్ ఫ్లై. కాలా అజార్ అనేది దేనివల్ల రావడం జరుగుతుందంటే ఇది ట్రాన్స్మిట్ అవుతుందంటే శాండ్ ఫ్లై నుంచి కాలా అజార్ అనే డిసీజ్ రావడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది. ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ఎంజైమ్ ఈజ్ నోన్ యాజ్ అంటే అపో ఎంజైమ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రోటీన్ పార్ట్ అనమాట. సో ఈ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ఎంజైమ్ని అపో ఎంజైమ్ అంటారు. అదేవిధంగా సమ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్ అంటే మైదా అండ్ ఈస్ట్ అనేటివి చూసినట్లయితే సమ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్గా మనం గుర్తుంచుకోవాలి. మైదా మరియు ఈస్ట్ అనమాట. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అంతేకాకుండా ద ఎమర్జెన్సీ హార్మోన్ ఏంటి అంటే అడ్రినలిన్ అనేది ఎమర్జెన్సీ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి అడ్రినల్ ఈ ఎమర్జెన్సీ హార్మోను సెక్రెట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇవి కిడ్నీకి పైన ఈ విధంగా ఉంటాయన్నమాట అడ్రినల్ గ్లాండ్స్ అనేటివి. నెక్స్ట్ మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ బై అనాఫిలిస్ మస్కిటో. ఇది ఒక వెక్టర్ అనమాట. ఏదైతే క్యారీ చేస్తుందో అనాఫిలిస్ ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో అనేది వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అనేది ఇది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లివర్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. లివర్ అనేది ఏది దాంట్లో ఎక్కువగా ఉంటుందంటే ఇట్ డైరెక్ట్లీ గివ్స్ ప్రోటీన్ అనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసినట్లయితే ద డిటోరియేషన్ ఆఫ్ ఏ మెటల్ బై అన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ఈజ్ కామన్లీ టర్మ్డ్ యాజ్ అంటే కరోజన్ అనమాట. ఈ విధంగా డిటోరియేషన్ అనేది ఆఫ్ మెటల్ అనేది జరుగుతుంది బై ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. దాన్ని ఏమంటారంటే కరోజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏదైతే మెటల్ అనేది నిదానంగా దాని యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుందో రస్ట్ అనేది పడుతుందో దాన్ని ఏమంటారంటే కరోజన్ అని చెప్పుకోవచ్చు. అంటే దాన్ని డిటోరియేట్ అయిపోతుంది అనమాట. ఫినాల్ ఈజ్ ఏ కార్బోలిక్ యాసిడ్. ఫినాల్ అనేది ఏంట్రా అంటే ఇది వన్ టైప్ ఆఫ్ కార్బోలిక్ యాసిడ్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ హార్డ్ కోల్ ఏంట్రా అంటే ఆంథ్రసైట్ అనేది హార్డ్ కోల్ అనమాట. దానిలో 93 లేదా 95% ఆఫ్ కోల్ అనే దాంట్లో కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. ప్యూర్ క్వాలిటీ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆంథ్రసైట్ అని చెప్పుకోవచ్చు. కెర్నోబిల్ డిజాస్టర్ అనేది ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ పొల్యూటెంట్ బై రేడియో యాక్టివ్ వేస్ట్. ఈ కెర్నోబిల్ డిజాస్టర్ అనేది ఏ విధంగా అయితే మీసైల్ ఐసోసైనేట్ అనేది భోపాల్ గ్యాస్ ట్రాజడీలో జరిగిందో అదేవిధంగా కెర్నోబిల్ డిజాస్టర్ కూడా ఒక డిజాస్టర్ అనమాట. దీంట్లో ఏమైందంటే ఎక్కువగా పొల్యూటెంట్ అనేది రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది అది ఎక్కువగా పొల్యూట్ కావడం వల్ల ఆ విధంగా డిజాస్టర్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రైనైట్రోటోలిన్ అనేది ఒక ఎక్స్ప్లోజివ్గా యూజ్ చేశారనమాట. ఈ ట్రైనైట్రోటోలిన్ అనేది ఒక ఎక్స్ప్లోజివ్ అని చెప్పుకోవచ్చు. టీఎన్టీ అని అంటారు. టీఎన్టీ ట్రైనైట్రో బెంజిన్ అదేవిధంగా మనకి ఆర్డిఎక్స్ అనేది రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అంటారు. ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఇవన్నీ ఎక్స్ప్లోజివ్స్ అని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటంటే ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ అంటే ఒక హైడ్రోజన్స్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయంటే 0 న్యూట్రాన్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద సోడియం కార్బోనేట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ అంటే వాషింగ్ సోడానే మనము సోడియం కార్బోనేట్ అంటారు. సో దానికి మనకు సోడియం కార్బోనేట్ అంటే NaCO3 అని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే హోమోజీనస్ మిక్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ సొల్యూషన్ అనమాట. ఈ సొల్యూషన్ అంటే ఏంటంటే ఏదైతే హోమోజీనస్ మిక్చర్ ఉందో దాన్ని ఈ విధంగా సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ వాజ్
మొట్టమొదటి ఆర్గానిక్ కాంపౌండ్ ఏంట్రా అంటే ఈ విధంగా ల్యాబొరేటరీలో సింథసైజ్ చేసినదంటే యూరియా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా క్యాస్ట్ ఐరన్ హ్యాస్ ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అనమాట. క్యాస్ట్ ఐరన్ అనేది దీంట్లో ఏముంటుందంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అనేది దీంట్లో మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ అనేది సెకండరీ పొల్యూటెంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ అని గుర్తుంచుకోండి, ఇది ఒక సెకండరీ పొల్యూటెంట్ అనమాట. ద టర్మ్ బ్రౌన్ ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోటోకెమికల్ స్మాగ్. ఈ ఫోటోకెమికల్ స్మాగ్ అని చెప్పుకోవచ్చు, ఇది బ్రౌన్ ఎయిర్ అని మనం గుర్తుంచుకోవాలి. సో ఈ టర్మ్ అనేది మనం చూసినట్లయితే బ్రౌన్ ఎయిర్ అనేది ఫోటోకెమికల్ స్మాగ్గా గుర్తుంచుకోండి. ద వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ టియర్ గ్యాస్ ఈజ్ అంటే అది క్లోరోపిక్రిన్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది వన్ మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ టియర్ గ్యాస్గా గుర్తుంచుకోండి, క్లోరోపిక్రిన్. ద సోల్డరింగ్ ఆఫ్ టూ మెటల్స్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ కొహెజన్. ఎప్పుడైతే మనము టూ మెటల్స్ అనేది ఈజీగా మనము సోల్డర్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే కొహెషన్ అనేది ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక మెటీరియల్ అనేది ఇంకొక మెటీరియల్తో ఇప్పుడు లిక్విడ్ ఉంది, సర్ఫేస్ టెన్షన్ ఈ కొహెషన్ వల్లే అనమాట. వాటి యొక్క ఇంటర్ మాలిక్యులర్ బాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొహెషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సోల్డరింగ్ కూడా రెండు మెటల్స్ కలవాలంటే సోల్డర్ చేసి వాటి యొక్క కొహెషన్ బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది అనమాట. ద గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ దట్ మేక్స్ ఇట్స్ బేసిక్ అంటే ద గ్యాస్ ఏదైతే ఈ విధంగా నీళ్ళల్లో ఉంటుందో అంటే ఆ గ్యాస్ ఏంట్రా అంటే అమ్మోనియా అనేది ఉంటుంది, దానివల్ల అది బేసిక్ లాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఏ నెంబర్ ఎక్సీడ్స్ 20% ఆఫ్ ఇట్ సెల్ఫ్ బై 40 అనమాట. ఒక నంబర్ ఉంది, ఆ నంబరు 20% ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే 20% ఆఫ్ ఎక్స్ కన్నా పెద్దదంట. ఎంత అంటే 40 అనమాట. కాబట్టి ఎక్సీడ్స్ కాబట్టి గ్రేటర్ కాబట్టి ఎక్స్ మైనస్ 20% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 40 రాసుకుంటే దాన్ని ఈజీగా మనం ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ అనేది 50 అనేది రావడం జరుగుతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ హూ సెక్యూర్స్ 20% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ ఫెయిల్స్ బై 30. 20% మార్కులు వచ్చాయి, 30 మార్కులతో ఫెయిల్ అయిపోయాడు. ఇంకో స్టూడెంట్ ఏమో 32% వచ్చాయి కానీ 42 మార్కులు ఎక్కువ వచ్చినాయి అనమాట. అంటే ఇక్కడ 20 నుంచి 32కి 12% అనేది ఎంత సమానం అంటే 30 మార్కులు ప్లస్ 42 అనమాట. సో ఆ రెండు యాడ్ చేసిన తర్వాత 72 అనేది 12% సమానం అవుతుంది. 1% అనేది 72/12 అని చెప్పుకోవచ్చు. అంటే 6 అనేది 1% సమానము. టోటల్ మామూలుగా 100% ఉంటుంది కాబట్టి 6 × 100 అంటే 600 మార్క్స్ అనేది టోటల్ మార్క్స్ అనమాట. కానీ వాడు అడిగింది ఏంటంటే పాసింగ్ మార్క్స్ పర్సెంటేజ్ అని అడిగినాడు. ఇక్కడ మనకి 20% వచ్చి 20% అంటే 2 ఆర్ల 26ల 120 అనమాట. ప్లస్ 33 యాడ్ చేస్తే 150 మార్కులు అనేది టోటల్ 25% పాస్ మార్క్ అని మనం తెలుసుకోవచ్చు. పర్సంటేజ్లో మనము యాడ్ చేసుకోవచ్చు, లేదా 150 మార్క్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. వాడు ఏమి ఇచ్చినాడో ఆప్షన్స్ బట్టి మనం చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎ టెలివిజన్ సెట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%, ఒక ప్రైజ్ టీవీ యొక్క ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అయిందంట. అంటే 1/4 అంటే 4 కాస్త ఏమైపోయిందంటే 5 అయిపోయింది. దెన్ బై వాట్ పర్సెంట్ షుడ్ ద న్యూ ప్రైస్ బీ రెడ్యూస్ టు బ్రింగ్ ద బ్యాక్ టు ఒరిజినల్ ప్రైస్ అంటే 5ను మళ్ళీ 4 తీసుకురావాలి. ఎందుకంటే అదే సేమ్ ప్రైస్ తీసుకురావాలి కాబట్టి 4 అనేది 5 అయింది కాబట్టి 5 అనేది మళ్ళీ 4 తీసుకురావాలంటే 1 తగ్గించాలి. ఎంత మీద తగ్గించాలంటే 5 మీద తగ్గించాలన్నమాట. ఆ విధంగా 1 అనేది పెరిగింది 4 మీద, ఇక్కడ మళ్ళీ 1 అనేది 5 మీద తగ్గిందనమాట. సో 1 అనేది 5 మీద తగ్గాలి కాబట్టి 1/5 × 100 అంటే 20% అనేది తగ్గించాలని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే 3x - 3x - 1 = 18 అంటే సో దాని ప్రకారం మనకు 3x అనేది కామన్ తీసుకుంటే 3x -1 3x × 3 రాయొచ్చు. సో మనకి ఈజీగా 3 - 1 1/3 రాసుకుంటే 3x × 2/3 = 18 అంటే 3x = 3³ అంటే మనకి ఈజీగా x = 3 అనేది రావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8% ఈజ్ ఇంక్రీజ్ బై 2.5 kg. విచ్ వన్ ఆఫ్ దెమ్ హూజ్ వెయిట్ ఈస్ 56 ఈజ్ రీప్లేస్డ్ బై ఎ న్యూ మ్యాన్. ద వెయిట్ ఆఫ్ ద న్యూ మ్యాన్ ఈజ్ అన్నాడు. సో దీని ప్రకారం మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ యావరేజ్ వెయిట్ ఆఫ్ 8% అనేది ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇంక్రీజ్ అయిందంటే 2.5 kg ఇంక్రీజ్ అయిందనమాట. సో అక్కడ 8 × 2.5 అంటే టోటల్ 20 kgs అనేది యాడ్ కావడం జరిగింది. సో ఇక్కడ 20 kgs అనేది యాడ్ కావడం జరిగింది. ఎవరు వచ్చింటే అంటే 56 + 20 kg అనమాట. 76 kg అతను వచ్చింటే 56 kg అతను వెళ్ళిపోయాడు అనమాట. అంటే అతని వెయిట్ ఎంత అంటే 76 kg అతను రావడం వల్ల యావరేజ్ అనేది 20 kg పెరిగింది కాబట్టి 56 + 20 ఎంత అంటే 76 kg అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు కంపల్సరీ అడుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే ద చీఫ్లీ ప్రజెంట్ ఇన్ ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఇదేంటంటే దీంట్లో మనకి బ్యూటైన్ అనేది ఉంటుంది. మెయిన్ ఎల్పిజి సిలిండర్స్లో బ్యూటైన్ అనేది ఉంటుంది. అదే బయోగ్యాస్లో అయితే మనకి
మీథేన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ద మెటల్ యూజ్డ్ ఇన్ గాల్వనైజేషన్ అంటే ఏ మెటల్ ఈ విధంగా గాల్వనైజేషన్లో యూజ్ చేస్తారు అంటే జింక్ మెటల్ అనేది గాల్వనైజేషన్లో యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ద వెయిట్ ఆఫ్ ద పర్సన్ ఇంక్రీజెస్ ఇన్ ఏ లెఫ్ట్ గోస్ అప్వార్డ్ అనమాట. ఒక పర్సన్ యొక్క వెయిట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందంట లిఫ్ట్లో పైకి వెళ్ళేటప్పుడు, అంటే లిఫ్ట్ అనేది పైకి వెళ్ళేటప్పుడు ఆ విధంగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇఫ్ ద ఎర్త్ స్టాప్స్ రొటేటింగ్ ఒక ఎర్త్ ఒకవేళ రొటేషన్ అనేది స్టాప్ అయితే ద వెయిట్ ఆఫ్ ద బాడీ అట్ ఈక్వేటర్ విల్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎర్త్ అనేది స్టాప్ అవుతుందో రొటేట్ కావడము అప్పుడు వెయిట్ ఆఫ్ ద బాడీ ఈక్వేటర్ దగ్గర ఏమవుతుందంటే ఒక్కసారిగా పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఇది రొటేట్ కావడం వల్ల ఆ వాల్యూ అనేది తక్కువ ఉండొచ్చు. ఒక్కసారి అది రొటేట్ అవ్వడం స్టాప్ అవుతుందో అప్పుడు ఈక్వేటర్ దగ్గర మాత్రము ఇంక్రీజ్ అయిపోతుంది. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఇంక్రీజెస్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ అట్ ఈక్వేటర్ విల్ అంటే ఒకసారి స్పీడ్ ఆఫ్ ద రొటేషన్ అనేది ఇంక్రీజ్ అయితే అక్కడ ఈక్వేటర్ దగ్గర తగ్గిపోతుంది. ఇది ఇన్వర్స్లీ వైస్ వర్సా అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా అడగచ్చు. ఎప్పుడైతే స్టాప్ అవుతుందో ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడైతే స్పీడ్గా తిరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనము చెప్పుకోవచ్చు ఇది పెరుగుతుందని. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ గో త్రూ దెమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యూరీస్ ప్లీజ్ లెట్ మీ నో. దిస్ ఈజ్ మై మొబైల్ నంబర్ 766730 252. So they are all very important question papers. It is not one day business, man. It has been taken from the various resources. ఎవరైతే చూస్తున్నారో ఆల్ ద క్వశ్చన్స్ నాకు తెలిసి మీకు దీంట్లో ఒక 10% కూడా తెలియదు. సో ఇలాంటి క్వశ్చన్సే మీకు మీ మెరిట్ అనేది చూపిస్తుంది. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ 20 క్వశ్చన్ పేపర్స్. రెస్ట్ ఆల్ మీకు ప్లేలిస్ట్లో కానీ ఈ 2100 క్వశ్చన్స్ కానీ చూస్తే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రాఆర్డినరీ 20 పేపర్స్ అనేది మీరు చదివినట్లయితే యూ విల్ ఫైండ్ ఏ గుడ్ పోస్ట్ ఇన్ నర్సింగ్ అసిస్టెంట్లో మెరిట్లో మీరు రావచ్చు. సో నేను అదే పనిగా నాకు హిందీ, ఇంగ్లీష్ వచ్చినా కూడా నేను తెలుగు వాళ్ళ కోసమే అదే పనికి వీడియోస్ అనేది చేస్తున్నాను. ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో నాకు కొద్దిగా హెల్ప్ చేయండి. లెట్ ఇట్ గో టు మ్యాక్సిమం పీపుల్, లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్. ఇది బయో అనేది ప్రతి ఒక్క ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ roaming here and there and start sitting in front of this channel and do it maximum. Thank you guys. Have a good day. Have a great life.